ఈ పనులు చేయొద్దండి. మనం పడుకుందుకేమో 7x7 మంచం కావాలా, దానికి మళ్ళీ 16x16 గది కావాలా, శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి శయనించడానికేమో 3 అంగుళాల చోట, మన కర్మ కాలిపోయి ఈశాన్యంలో పెట్టావు. నువ్వు ఏ శాన్యంలో పెట్టావు ముఖ్యం కాదు, ఎంత పెట్టావు. ఇక్కడ నువ్వేనా కూర్చుంటావా? పక్కన మీ ఆవిడ కూర్చుందుకు చోటు ఉందా? 4 పుస్తకాలు ఉన్నాయా అక్కడ? చదువుకుందుకుందా? ఏం లేదా? గంట తిప్పి పరిపోవడమే. అది కూడా స్నానం చేసిన తువ్వాలతో వస్తాడు సంత. మళ్ళీ బట్ట కట్టుకునే ఓపిక కూడా లేదు ఇక్కడ. ఏదో తడి పొడిగా ఉండే తువ్వాలతో పూజామందిరంలోకి వచ్చేసి ఇలా తిప్పేయడం. ఎక్కడ ఊడిపోతుందో తెలియదు ఈ సంత. ఇది తిప్పేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే అవతల కారు సిద్ధంగా ఉంది, వెళ్ళిపోవాలి బయటికి. బిజినెస్ అయిపోతాయి. యమధర్మరాజు తలుచుకునేవాడికే మన బిజినెస్. వాడు మనకంటే బిజీనెస్, చాలా బిజీ వాడు. ఒక్క దెబ్బ వేస్తాడు, మళ్ళీ లేవాడు. ఇక్కడ ఆ కారులోంచి మళ్ళీ ఇంటికి రాడు. ఇంకా వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, పోయేవాడు ఎవడన్నా వెళ్ళేటప్పుడు బాగానే ఉంటాడమ్మా, లేకపోతే వచ్చాక ఉండేవాడిగా. పూజ చేయమండి అసలు, మనం దానికి సమయం ఉండదండి. మొగాళ్ళకి అసలే ఉండదండి. ఇంకా వీళ్ళ ప్రాణాలు ఎందుకు ఉన్నాయంటే నన్ను మన్నించుడు ఒక ఆడాలు చేయబట్టి కనీసం. ఇక్కడ వెనకాల మహిళలు నానాయాతన పడి ఏదో ఒకటి చేసి మా ఆయన్ని కాపాడు, బిడ్డలను కాపాడనప్పుడు దేవుడు కరుకుతున్నాడు అక్కడ. ఏదో ఆ ఇల్లాలి ఎడుతుంది పాపం, వాడికి ఏదైనా జరిగితే దీనికే కదా బాధ అని ఆవిడ కాపాడుకుంటుంది. కదా లేదా ఉంటాయండి మన వాళ్ళకి. రాజకీయాలు ఎక్కువ, వ్యాపారాలు ఎక్కువ, 100 పనులు ఉంటాయండి. దేవుడు పూజ తప్ప అన్ని పనులు ఉంటాయి. అసలు ముందు కింద కూర్చున్న ఓపిక ఎక్కడా? కాళ్ళు వంగవయ్య, అందరికీ సయాటిక, అందరికీ మోకాళ్ళు నొప్పులు. పూజామందిరం విశాలంగా ఉండాలి, అక్కడ కూర్చోవాలి, పారాయణ చెయ్యాలి, స్తోత్రం చెయ్యాలి. కనీసం 1 గంట సేపు దైవ మందిరానికి మనం కేటాయించాలి. నువ్వు ఏం చదువుతావో నాకు అనవసరం, కేటాయించు. నేను కేటాయించి చెబుతాను. నేను పొద్దున్న 1:30 కేటాయిస్తాను, తర్వాత 12ంటికి జపం, 3:30కి జపం, 6:30 నుంచి 7:30 జపం, మళ్ళీ ఇంటి దగ్గర ఉంటే 9:15 నుంచి 9:45 జపం. అప్పుడు 1 గ్లాసు పాలు